హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రసాద్ నీల్ గారు, వీళ్ళిద్దరు సినిమా ఆగిపోయింది. ఈ సినిమాకి ఇద్దరి కోసం మధ్య క్లాసెస్ వచ్చాయి. ప్రసాద్ నీల్ గారి సీన్స్ ఏవైతే కొన్ని సీన్స్ ఉన్నాయో అవి ఎన్టీఆర్ గారికి నచ్చలేదు. అది ఇది అది అది మామూలు నెగిటివిటీ చేయలేదు భయ్య. చాలామంది సోషల్ మీడియాలో మామూలు నెగిటివిటీ కాదు, ఎంత నెగిటివిటీ అంటే ఇది ఎన్టీఆర్ గారికి ఇది కొత్త కాదు. ఎన్టీఆర్ గారి దేవరా సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా, దేవరాకు ముందు కూడా అసలు సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా షూటింగ్ దశలోనే నానా రకంగా, ఇంకా మరి అంత మెంటాలిటీ, అంత పిచ్చి హేట్ ఏంటో నాకు అర్థం కాదు. అసలు ప్రశాంత్ నీల్ అనే వ్యక్తికి ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ గారు. సో అలాంటి డైరెక్టర్కి మన ఎన్టీఆర్ గారికి ఇద్దరికి మధ్య గొడవలట. ఇద్దరికి ఆయన ప్రశాంత్ నీల్ గారు వర్క్ నచ్చలేదట ఎన్టీఆర్ గారికి. చూడండి ఎలాంటి కబుర్లు ఎలాంటివి సృష్టిస్తున్నారంటే చెత్తన కొడుకులు అందరూ. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఈ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారి సినిమా డ్రాగన్ సినిమా నుంచి ఒక మెంటల్ మాస్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది భయ్య. ఇదేంటంటే అందరూ అనుకునే విధంగా ఇది పాన్ ఇండియా సినిమా లెవెల్ కాదట. ఇది పాన్ వరల్డ్ సినిమాలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉండబోతుందంట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా వైపు తిరిగి ప్రతి ఒక్కరు ఎవడ్రా బాబు ఈ సినిమాలో యాక్ట్ చేసింది, ఎవడ్రా బాబు ఈ సినిమా తీసింది అనే రేంజ్లో తీస్తున్నారంట ప్రశాంత్ నీల్. ముఖ్యంగా ఇది ఒక మాఫియాడా అని 1980కి సంబంధించిన స్టోరీ అని, 1960కి సంబంధించిన స్టోరీ అని అందరూ తెలిసిందే. మనకు ఆల్రెడీ చాలా సోషల్ మీడియాలో అలజడులు జరిగినాయి, ఇవి జరిగినాయి, మొత్తం దీని గురించే. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏదో ప్రశాంత్ నీల్ గారికి ఎన్టీఆర్ గారికి పడట్లేదు, వాళ్ళిద్దరి మధ్య క్లాస్ వచ్చాయి, అవన్నీ కూడా పెద్ద సొల్లు కబుర్లు, మామూలు సొల్లు కబుర్లు కాదు. సో వాటినన్నింటినీ బ్రేక్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళిద్దరూ యూరోప్లో అయితే షూటింగ్ ప్లాన్ చేశారంట. ఆ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం ప్రశాంత్ నీల్ గారి గత సినిమాలో మనం చూసాం. కేజీఎఫ్ కానీ, కేజీఎఫ్ 2 కానీ, సలార్లో ఆయన తీసే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్లో ఉంటాయో, ముఖ్యంగా ఆ స్లో మోషన్ షార్ట్స్లో మన ఫేవరెట్స్ హీరోని ఊహించుకుంటేనే మెంటల్ వచ్చేది. ఆ రేంజ్లో యూరోప్లో ఏదో సెట్ చేశారంట. చూడండి వాళ్ళేమో చక్కగా వాళ్ళ సినిమాకి సంబంధించి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ఫైట్లు, పెద్ద పెద్ద సీన్స్ తీసుకుంటూ వెళ్తుంటే, ఈ సోషల్ మీడియాలో కొంతమంది పనికిరాని వేదలు, పనికిమాలిన కొడకలు ఇద్దరికి క్లాసెస్ వచ్చినాయంట, ఇది వచ్చినాయంట, అది వచ్చినాయంట. అవసరమా అసలు? ఎందుకురా బాబు ఇంత నెగిటివిటీ? తెలుగు సినిమా అంటారు, తెలుగు వాళ్ళు అంటే తెలుగు సినిమా బాగుండాలంటారు, తెలుగు సినిమాలో పెద్ద పెద్ద సినిమాలు రావాలి, తెలుగు సినిమా చాలా ప్రపంచ స్థాయికి వెళ్ళాలి, తెలుగు సినిమాలో మార్పులు రావాలంటారు. కానీ ఇలాంటి ఎదవ న్యూస్లు స్ప్రెడ్ చేస్తారు. సో ఓవరాల్గా ఇలా ఎదవ న్యూస్లు స్ప్రెడ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి లాగిపెట్టి గోమె కొట్టే రేంజ్లో మాత్రం ప్రశాంత్ నీల్ అయితే ఒక మామూలు అప్డేట్ ఇవ్వలేదు. ఈ సినిమాతో, అసలు ఈ డ్రాగన్ అనే సినిమాతో ఎన్టీఆర్ గారిని ఒక పాన్ వరల్డ్ హీరోగా అయితే తీర్చిదిద్దబోతున్నాడు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ సినిమా మీద వచ్చిన ప్రతి ఒక్క అంటే ఈ సొల్లు స్పెక్యులేషన్స్ అన్నీ కూడా ఏమీ నమ్మద్దు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నిజంగా ఇలాంటి వాటికి ట్రిగ్గర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎన్టీఆర్ గారిని చాలా ఎక్కువగా ఆరాధించే డైరెక్టర్ అని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మామూలుగా కాదు, నాకు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎన్టీఆర్ గారికి మించిన యాక్టర్ నేను చూడలేదని చాలాసార్లు చెప్పారు ప్రశాంత్ నీల్ గారు. సో ఎప్పుడు ఏం రాసినా ఏం చేసినా పెద్దగా ట్రిగ్గర్ అవ్వకుండా, అసలు ఆ సినిమా స్పానే వేరు. ఆ సినిమా అనేది ఒక ప్రపంచ స్థాయి సినిమా రేంజ్. అది ఒక టెక్నికల్గా కానీ ఏదైనా సరే మనకి మైత్రి మూవీ మేకర్స్ కూడా అదే చెప్పారు, అది మామూలు సినిమా కాదు, ఆ సబ్జెక్టే వేరే లెవెల్ సబ్జెక్ట్ అని. సో ఓవరాల్గా ఎన్టీఆర్ గారి అభిమానులకు మాత్రం ఇప్పటివరకు వచ్చిన ఏవైతే నెగిటివిటీ అవన్నీ పక్కన పెడితే మాత్రం ప్రశాంత్ నీల్ గారు ఏవైతే సీన్స్ తీస్తున్నారో అవి మాత్రం మామూలుగా ఉండబోతున్నాయంట. మామూలు అంటే మామూలుగా కాదు, ఇంకా మీ ఊహలకే ఇంకా మీరు ఎంత ఊహించుకున్నా సరే అంత తక్కువ ఆ రేంజ్లో సీన్స్ తీస్తున్నారు అని చెప్పి మన మైత్రి మూవీ మేకర్స్ అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ డ్రాగన్ సినిమా సృష్టించబోయే సంచలనాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు మనం పెద్ది సినిమాకి సంబంధించి ఒక్క అప్డేట్ బయటకు వస్తుంటే భయ్యా మెంటల్ ఎక్కిపోతుంది భయ్యా, మామూలుగా మెంటల్ కాదు. ఎందుకంటే చెప్తున్నా కదా, గత వీడియోలో కూడా చెప్పాను, రామ్ చరణ్ గారి ఆఫ్లైన్ లుక్స్ చూస్తేనే అసలు ఈయన ఆఫ్లైన్లోనే ఎలా ఉంటే పెద్ది ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ఆ లుక్ మన రామ్ చరణ్ గారిని ఊహించుకుంటుంటే మెంటల్ వచ్చేస్తుంది. మామూలు మెంటల్ కాదు, సింహం అంటే సింహమే భయ్య. ఎలా ఉన్నాడంటే అతను ఆ హెయిర్ స్టైల్లో సింహలాగే ఉన్నాడు. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ బైసేప్స్ కానీ, అసలు ఏంటి అసలు ఒక హాలీవుడ్ రేంజ్ హీరోలు కూడా పనికిరారు, ఆ రేంజ్లో ఉన్నారు రామ్ చరణ్ గారు. సో ఇప్పుడు ఈ లుక్తో పాటు బుచ్చిబాబు ఒక కొత్త లుక్ను అయితే, అంటే ఆల్రెడీ ఆ కొత్త లుక్ టెస్ట్ అయిపోయింది, దాని మీద ఇప్పుడు షూటింగ్ ప్రారంభించబోతున్నాడు బుచ్చిబాబు అని ఏదైతే వార్త వచ్చిందో రామ్ చరణ్ గారు అభిమానులకి ఫీజులు కొడిసాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆఫ్లైన్లో చూస్తున్న లుక్కే బేభత్సమైన లుక్. ఇప్పటి వరకు కూడా రామ్ చరణ్ గారి కెరీర్లోని ది బెస్ట్ లుక్స్ అవుతాయి ఇప్పుడు పెద్ద నుంచి. సో అలాంటిది ఇంకొక లుక్ కూడా ప్లాన్ చేసి ఉంచాడంటే బుచ్చిబాబు అసలు ఏం చేస్తున్నాడు?
బుచ్చిబాబు ఏదో సన్నగా పుల్లలాగా ఉన్నాడు, ఇంక అంత టాలెంట్ లేదు, అసలు ఉప్పునే తర్వాత రామ్ చరణ్ గారు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటుంది అని కూడా బాగా కొంతమందికి అసలు ఈ పెద్ది నుంచి వస్తున్న ఆఫ్లైన్ లుక్స్ కానీ, పెద్ది నుంచి వస్తున్న అప్డేట్స్ కానీ, ముఖ్యంగా పెద్ది ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో భయ్య, దాంతోనే ఎవరైతే బుచ్చిబాబు గురించి తక్కువగా మాట్లాడారో ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పారు భయ్య. నాకేం మెంటల్ వస్తుంది. ఓకే, రంగస్థానంలో ఒక రేంజ్ వరకు మాస్ చూసాం, కానీ దానికి ట్రిపుల్లో వర మాస్ అంటే వర మాస్. ఆ ఫ్యాంట్ అక్కడి వరకు మడత పెట్టుకొని నెక్స్ట్ ఆ చేతికి అవి కానీ బాబోయ్, ఆ బ్యాట్ ఏంటి భయ్య, అసలు అవన్నీ చూసి బుచ్చిబాబు అనేవాడు ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో కొట్టబోతున్నాడని చాలా క్లియర్గా అర్థమైంది. సో రామ్ చరణ్ గారి అభిమానులు ఏదైతే అసలు RRR లాంటి సినిమా తర్వాత ఏదైతే మిస్ అవుతున్నారో, మా హీరో స్టామినా ఏంటి, మా హీరో తీస్తున్న సినిమాలు ఏంటని ఏదైతే ఫీల్ అవుతున్నారో, అలా ఫీల్ అవుతున్న ప్రతి అభిమానికి చెప్పేది ఒక్కటే, ఈ సినిమాతో, పెద్ది అనే సినిమాతో మీ అందరి ఆకలి తీరబోతుంది. మామూలుగా కాదు, చెప్తున్నా కదా, రామ్ చరణ్ అనే వ్యక్తి హిట్ కొడితే అది ఇండస్ట్రీ హిట్టే, ఇంకా దానికి ఇంకేముండదు. ఆ బాణం ఉంది పర్లేదు ఇది అది ఏమి ఉండదు. ఇంక ఇండస్ట్రీలో కొన్ని రికార్డులు కొత్త రికార్డు సృష్టించేస్తాడు అలాంటి వ్యక్తి రామ్ చరణ్. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏదైతే ఈ పెద్ది సినిమాకి సంబంధించి దాదాపు 2 వారాల్లో, ఈ నవంబర్లో 2 వారాల పాటు పెద్ది సంబంధించి మనకి అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. ఆయనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సింగిల్ షెడ్యూల్లో ఏమైనా ఉన్నాయి, ఆ సింగిల్ షెడ్యూల్లో మాత్రం ఒక లుక్ అయితే ట్రై చేశారట భయ్య. ఆ లుక్ కానీ వన్స్ రివ్యూల్ అయితే మాత్రం ప్యాకాడేస్తుందంటే సోషల్ మీడియా మామూలుగా కాదు. ఎందుకంటే ఇప్పటివరకు చూసిన లుక్కే మెంటల్ మాస్ లుక్, రామ్ చరణ్ గారి కెరీర్ బెస్ట్ లుక్. అలాంటిది ఇప్పుడు ఇంకొక లుక్ ఏంట్రా బాబు, అసలు ఎన్ని క్యారెక్టర్లు చేస్తున్నాడు రామ్ చరణ్ గారితో బుచ్చిబాబు అని పెద్ద క్వశ్చన్ ఉంటే ప్రతి ఒక్క అభిమానులు ఉంది. సో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఏదైనా సరే, ఒకటే రామ్ చరణ్ గారి అభిమానులకి ఒక పెద్ద ఆకలి ఏంటంటే, RRR లాంటి సినిమా తర్వాత ఒక గ్లోబల్ వైడ్గా ఒక రికగ్నేషన్ పొందిన మా హీరో తీస్తున్న సినిమాలు ప్రజెంట్ జనరేషన్ కాకుండా ఏదో అవుట్డేటెడ్గా తీస్తున్నాడనే ఒక కంప్లైంట్ అయితే ఉంది. సో ఆ కంప్లైంట్ మొత్తం 100కి 100% చెరిపేసి మనకి రామ్ చరణ్ గారి స్టామినా ఏదైతే ఉందో, మనకి త్రివిక్రమ్ గారు చెప్పారు, చాలాసార్లు రాజమౌళి గారు కూడా చెప్పారు, రామ్ చరణ్ గారి శక్తియుక్తులు ఆయనకి తెలియవు, ఆయన పక్కన వాళ్ళకి బాగా తెలుసు. రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక హనుమంతుడు లాంటోడు, ఇస్తే మంట పెట్టుకెళ్ళిపోతాడే తప్ప తను ఎప్పుడు కూడా ఒక గర్వపడ్డం కానీ నేను ఇది అనే టైప్లో ఉండడు. సో అది క్యాచ్ చేసిన బుచ్చిబాబు రామ్ చరణ్ గారిని ఇప్పటివరకు ఏ విధంగా డైరెక్టర్స్ చూపించారో దానికి 10 అయితే చూపించబోతున్నారంట. ఆ హల్క్ లుక్లో ఏదైతే ఉందో ఆ ఓవర్ బాడీతో ఆ కొన్ని ఫైట్స్ షూట్ చేశారట భయ్య, అవి మాత్రం ఒక బీస్ట్ మోడ్లో ఉంటాయట, మామూలుగా కాదు. అంటే ఈయన కొడుతుంటే ఒక్కొక్కడికి ఎలా ఉంటుందంటే నిజంగా స్క్రీన్లో కూడా బయటకు వచ్చి కూడేస్తున్నాడు రామ్ చరణ్, ఆ రేంజ్లో ఉంటాడు ఫైట్స్. సో చూడండి బుచ్చిబాబు ప్లానింగ్ ఎలా ఉంది, ఏదో హల్క్ లుక్ ఏదో అనుకున్నాం కానీ బాబోయ్, ఈ ఓరమాస్ ఫైట్లు ఓరమాస్ ఇవన్నీ ఆలోచిస్తుంటే పెద్ది అనే సినిమా సృష్టించబోయే సంచలనాలు మాత్రం నాకు తెలిసి కొన్ని దశాబ్దాల పాటు మాట్లాడుకునే రేంజ్లో ఈ సినిమాని తీస్తున్నారట. ముఖ్యంగా ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్రకు సంబంధించి ఆ యాస కానీ, ఆ చుట్ట తాగే విధానం కానీ అవన్నీ కూడా చాలా కేరింగ్ తీసుకుని చూడండి. రామ్ చరణ్ గారు ఒక చెవు పెట్టుకొని చుట్ట తాగుతుంటే ఆ లుక్, ఆ మాసు ఒక్కసారి ఊహించుకోండి, లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి. సో అలాంటిది ఇప్పుడు మనకి మున్నాబాయ్ సిరీస్లో ఉన్న మనకి మీర్జాపూర్ సిరీస్లో ఉన్న మున్నాబాయ్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి మన ఆయన్ని కూడా తీసుకొచ్చిన ఇంటీరియల్ చేస్తున్నారంటే, వీళ్ళిద్దరూ ఫేస్ ఆఫ్ సీన్స్ వీళ్ళిద్దరూ కనిపిస్తే తెర మీద ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అది కూడా ఒక క్రికెట్ అంటున్నారు, క్రికెట్ కాదట, క్రికెట్, కబడ్డీ, ఇంకా మల్టిపుల్ స్పోర్ట్స్ని మిక్స్ చేసి అసలు గ్రామీణ ప్రాంతంలో జరిగే స్పోర్ట్స్ మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయి అనే దాన్ని ఇతివృత్తంగా తీసుకొని అది కూడా ఒక గ్రామీణ బ్యాక్డ్రాప్లో తీసాడంటే, అసలు గ్రామీణ బ్యాక్డ్రాప్ అంటేనే మనకు రంగస్థలం సినిమా గుర్తొస్తుంది. కానీ రంగస్థలానికి మించి ఈ సినిమా ఉంటుంది అని బుచ్చిబాబు ఇస్తున్న కాన్ఫిడెన్స్ మాత్రం వేరే లెవెల్ బై. అసలు రామ్ చరణ్ గారి కెరీర్లో రంగస్థలం అనే సినిమా ఒక పెద్ద ట్రీట్ అభిమానికి, ప్రతి ఒక్క అభిమానికి, రామ్ చరణ్ అభిమానికి. సో అలాంటిది మీరు రంగస్థలం సినిమానే మరిపించేలాగే ఈ సినిమాని ఇస్తున్నానంటే ఇంకా ఫిక్స్ అయిపోండి రామ్ చరణ్ గారి అభిమానులు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత మా హీరో నుంచి సరైన హిట్ రావట్లేదు, సరైనగా అంటే ఆయన స్టామినాకి తగ్గ సినిమా పడట్లేదు అని ఏదైతే ఫీల్ అవుతున్నారో దానికి 10 ఇస్తున్నాడు బుచ్చిబాబు రామ్ చరణ్ గారు. బీ రెడీ అయిపోండి. మార్చిలో ఈ సినిమా కూడా పెద్ద అదృష్టం ఏంటంటే మార్చి 26న ఏదో డేట్ ఉంది సినిమాది. సో ఆ డేట్లో సింగిల్గా వస్తుందంట సినిమా మాత్రం. అప్పటి వరకు అనౌన్స్ చేసిన చాలా సినిమాలు 25 నుంచి 28 వరకు ఏవైతే సినిమాలు అనౌన్స్ చేస్తారో అవేవి కూడా ఇప్పటికే పోస్ట్ పోన్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో సింగిల్గా మాత్రం ర్యాంపేజ్ మాత్రం ఈసారి పెద్ద ర్యాంపేజ్ మామూలుగా ఉండదు. మళ్ళీ చెప్తున్నా, రామ్ చరణ్ అనే వ్యక్తి హిట్ కొడితే అది ఇండస్ట్రీ హిట్టే, ఇంకా యావరేజ్ అలాంటి టాక్లు ఏముండవు. ఈ సినిమా మాత్రం పెద్ది అనే సినిమా మాత్రం గ్లోబల్ లెవెల్లో
రామ్ చరణ్ గారి స్టామినా ఏంటి అనేది మరొక్కసారి రుజువు చేస్తే ప్రూవ్ చేసే సినిమా భయ్య ఇది మాత్రం.